ఈయనే అల్లరి. అవునా? పెద్ద అందరికన్నా ఎక్కువ అల్లరి. అమ్మ ఇక్కడ ఒకటమ్మా, అల్లరికి హుషారుకి చలాకితనానికి చిలిపితనానికి ఆ తేడా తెలుసుకుని చెప్పమ్మా. అల్లరి అంటే ఇప్పుడు నా ఇమేజ్ ఏమైపోద్ది, అల్లరి అంటే అల్లరుడు అని, నేనేమో చాలా రావుడు మంచి బాలుడు అనేలాగా నా ఇమేజ్ ఇది. నేను అలాగే చెప్తుండేవాడిని. నా ఉద్దేశం అదే. నేనేమో అల్లరి నన్ను అంటే చలాకితనం అమ్మ అల్లరి అనుకునేది. లేదండి, ఎక్కువ హుషారు కానీ చాలా బాగుండేవాడు అబ్బాయి. ఇంట్లో పనులన్నీ మీకు సాయంగా ఉంటుంది. అవునండి, వాడే చేసేవాడు అది. మరి ఇంట్లో ఎవరు ముట్టుకునేవాడు కాదు. అవునా? మా నాగబాబు అస్సలు ముట్టుకునేవాడు కాదు. అవునా? అన్నిటికీ నాకు ఆయన సహాయమే పాపం. నాన్న ఆయన ఉద్యోగం వెళ్ళిపోయారు. నేను పాక్కుంటూ అలాగా వెళుతూ వెళ్ళిపోయాను, నాకు తెలియదు. తర్వాత అమ్మ చెప్తుంటే లేదుగా మాత్రం కొన్ని కమ్మర కోలు ఉంది ఒక ఒక అది పెట్టి అది వెళ్ళి కూర్చోతా ఏడుస్తున్నాను రోడ్డు మీద. వెళ్ళేసరికి వాడు 3 years కాదు. 3 years. సో నన్ను వాడు తీసుకెళ్ళి వాడు కమ్మరకులో కూర్చోబెట్టాడు. ఇక్కడికి ఏడుస్తాను, ఎవరి పిల్లడో తెలియదు వాళ్ళకి. సో అదే ఒక గంట పోయిన తర్వాత అమ్మ ఎత్తుకుంటూ వాడు వాడు చిన్నబిడ్డ చూస్తారు మొత్తం అది వాడు చూసి ఈ అబ్బాయి అన్నారు. కాదు అనేసింది. అదేంటి అలా అంటారు, సరిగ్గా చూడమ్మా, ఈ అబ్బాయి మా అబ్బాయి. ఏంటమ్మా అంటే ఆ కమర్గోళంలో కింద కూర్చోబెట్టాడు కదా, బస్ అంతా పూజేసుకున్న అలాగే అయిపోయింది. అంటే రంగని కాదు కానీ రంగని కాదు కానీ ఆ కమర్గోళంలో కూర్చోబెట్టడానికి అది మసిగిస్తూ ఇంకా నల్లగా అయిపోయింది. అంత నలుపుడేసరి నా బిడ్డ కాదని అమ్మ వెళ్ళిపోబోతుంది. మళ్ళీ డౌట్ చాగింది. అది రావు నా బిడ్డ వేసాను. అప్పుడే థర్డ్ ఇస్ కట్టింగ్ డౌట్ నాకు.